వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో అఖండ పార్ట్ 2 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గతంలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 షూట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఒక షూటింగ్ షెడ్యూల్ కోసం ప్రస్తుతం బోయపాటి శ్రీను లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు. రీసెంట్గా బాలయ్య పద్మభూషణ్ అవార్డును అందుకోవడంతో అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రెజెంట్ బాలయ్య కూడా ఆ జోష్లో ఉన్నారు. ఇదిలా ఉంటే వచ్చే వారం నుంచి జార్జియాలో అఖండ 2కు సంబంధించిన యాక్షన్ పార్ట్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బోయపాటి లొకేషన్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్ చేసిన లొకేషన్లో అఖండ చిత్రీకరణ కూడా జరుగుతుందని అంటున్నారు. ఇదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. టీటౌన్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ అఖండ 2లో ఓ స్పెషల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారట. ఇది కేవలం గెస్ట్ రోల్ అయినప్పటికీ కొన్ని కీలకమైన సీన్స్లో సన్నీబాయ్ తనదైన పెర్ఫార్మెన్స్ను చూపించనున్నారని టాక్. అంతేకాదు ఈ పాత్ర అఖండ యూనివర్స్లో మూడో భాగానికి దారి తీసే కీలక అంశంగా ఉంటుందని చెబుతున్నారు. జార్జియాలో మొదలుకానున్న షెడ్యూల్లోనే సన్నీ డియోల్ గెస్ట్ రోల్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జాట్ సినిమాతో బాలీవుడ్లో మంచి విజయం సాధించిన సన్నీ డియోల్ ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పవర్ఫుల్ రోల్లో ఆది పినిశెట్టి కూడా కనిపించబోతున్నాడు. మొత్తంగా బాలయ్య యాక్షన్ డోస్, బోయపాటి మాస్ డైరెక్షన్, సన్నీ డియోల్ సర్ప్రైజ్ ఎంట్రీ కలిసి అఖండ 2కు మరింత హైప్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ కాంబో థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.